నమస్కారం గురుగారు. గురుగారు, వాస్తు ప్రకారంగా ఈశాన్యానికి యొక్క ప్రత్యేకత ఏంటి? ఈశాన్యము శివుడి దిక్కు. ఆ దిక్కున దేవతార్చనలు, దేవుడి గృహము ఉండటం మంచిదే, పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత పూర్వం రోజులలో మూలలలో ద్వారాలు ఉండేవి కాదు. ఇప్పుడు మూలలకు ద్వారాలు పెడుతున్నారు. ఈశాన్యపు వైపు ద్వారం పెడుతున్నారు. ఇదివరకు రోజులలో ఈశాన్యము కాదు, గోడ భాగాన్ని 5 భాగాలు చేసి మధ్య భాగంలో ద్వారం పెట్టేది. ఇప్పుడు పూర్తిగా తూర్పు వైపు అయ్యేది. 2 భాగాలు ఇటు, 2 భాగాలు అటు, మధ్య భాగంలో ద్వారం. ఇట్లా ఉండేది. ఈశాన్యపు వైపున ద్వారం పెడితే అంటూ ముట్టు అయిన వాళ్ళు, వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు అందరూ ఆ పక్క చెప్పులు వదిలి అటువైపు నుంచి తిరుగుతుంటారు. ఆ ఈశాన్యపు మూల నుంచి. ఆ మూల అపవిత్రమైపోతుందని చెప్పి పూర్వం రోజులలో ఆ మూలలో ద్వారం పెట్టేది కాదు. కానీ ఇప్పుడు పెడుతున్నారు. పెట్టినా చెప్పులు అవి వదలవలసి వచ్చినప్పుడు కొంచెం పక్కకు అటువైపుకు వదులుకోవటం మంచిది. కాబట్టి ఈశాన్యపు వైపు అక్కడ దేవతార్చనలు పెట్టుకోవటం మంచిదే. కానీ ఎప్పుడూ కూడా ఏ ఇంటికైనా ఈశాన్యము తగ్గటము కానీ, ఈశాన్యము లోపించటం కానీ మంచిది కాదు. అట్లా ఉంటే ఆ ఇంట్లో పుత్ర సంతతి ఉండకపోవచ్చు. ఉన్నా కూడా ఒకవేళ పుత్ర సంతతి ఉన్నా ఆ ఇంటి పెద్ద కొడుకు ఎవరైతే ఉంటాడో యజమానికి, వాడు చాదస్తుడన్నా అవుతాడు, లేదా ఉద్యోగ సద్యోగాలన్నా రావు. ఇంకొకటి, ఆ ఇంట్లో జరిగే కళ్యాణాలన్నీ చాలా ఆలస్యంగా జరుగుతాయి. అందువల్ల ఈశాన్యము తగ్గటము కానీ, ఈశాన్యము లోపించటము కానీ, కట్టిన కట్టడానికి కానీ, స్థలానికి కానీ పనికిరాదు. కాబట్టి ఈశాన్య ప్రత్యేకత ఈశాన్యానికి ఉన్నది. ఇంకొకటి, తూర్పు ఆగ్నేయం పెరగటం, అది కూడా సంతతి లేకపోవటానికి ఒక కారణం. కాబట్టి సంతతికి సంబంధించిన విషయాలలో ఈశాన్యం చాలా ప్రత్యేకమైన ప్రభావం ఉన్నది. ఈశాన్య దిక్కుకు దక్షిణపు వైపు పెరిగి ఈశాన్యము తగ్గటం కూడా మంచిది కాదు. అది కూడా సంతతి లోటును కలిగిస్తుంది. ఈశాన్యపు వైపు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే లెట్రిన్లు ఉండకూడదు. బాత్రూములు తూర్పు వైపుకు పెట్టుకోవచ్చు, ఈశాన్యపు వైపు కూడా పెట్టుకోవచ్చు, కానీ కింద గుంటలు ఉండకూడదు, మురికి నిండే గుంటలు ఈశాన్యపు వైపున. ఈశాన్యపు వైపున లెట్రిన్లు గట్టి లేదా మెట్లు గట్టి చెడిపోయిన కుటుంబాలు నాకు తెలుసు. ఒక వకీలు గారు ఉండేవారు. ఆయన ఇంటికి ఈశాన్యపు వైపున లెట్రిన్లు. ఆయనకున్న ఒక కొడుకు, ఆ ఒక్క కొడుకు చాదస్తుడైనాడు. కూతురు కూడా ఏదో తెలివి తక్కువది తయారైంది పాపం. ఆయన ఎప్పుడు ప్రాక్టీస్ కంటే ఎక్కువ పూజలు ప్రాక్టీస్ చేస్తుండేవాడు. ఆయన ప్రాక్టీస్ తక్కువ. ఈ రకంగా అన్ని విధాల ఇబ్బందులు జరిగేది. ఆఖరికి ఆయన ఏం చేశాడంటే ఆ ఈశాన్యపు వైపున లెట్రిన్ క్లోజ్ చేయమని ఎవరో సలహా చెప్పారు. ఆ వైపు నుంచి తీసేసి ఇంకో పక్కన ఎక్కడో కట్టాడు ఆయన లెట్రిన్. కానీ కింద గుంటలన్నీ అట్లనే ఉన్నాయి కదా, ఏమి ప్రయోజనం లేకుండా పోయింది. ఆ పక్క గుంటలు ఈ పక్క గుంటలు తయారైనాయి ఆఖరు. అందువల్ల ఈశాన్యపు వైపున లెట్రిన్లు పనికిరాదు. అది చాలా జాగ్రత్తగా ఉండవాలి. అట్లనే మెట్లు కట్టడం కూడా పనికిరాదు. అందువల్ల ఈశాన్యం జాగ్రత్తగా చూసుకొని కట్టవాలి. గింజ ప్రమాణమైన ఈశాన్యం ఎక్కువ ఉండాలి. అంటే గింజ ప్రమాణమైన ఈశాన్యం ఎక్కువ ఉండాలి. జనరల్గా ఏంటంటే ఈ కాంక్రీట్ పిల్లర్స్ వేసేటప్పుడు ఇట్లాంటప్పుడు గోడ మందము తక్కువయ్యి పిల్లర్ మందం ఎక్కువైంది అనుకోండి, ఈశాన్యపు వైపు పిల్లర్ బయటికి పొడుచుకొని వస్తుంది, గోడ మందము తక్కువైతుంది. అట్లాంటప్పుడు అక్కడ మూలలు వస్తాయి. ఇట్లా కొన్ని దోషాలు ఉంటాయి అటువంటివి. అవన్నీ లేకుండా సమానంగా ఉండేట్లుగా ఈశాన్యపు వైపు నిర్మాణాలను చూసుకోవాలి. ఇవన్నీ వాస్తుకు సంబంధించిన విషయాలు. ఉంటానమ్మా, మంచిదండి. అద్దెకి ఇల్లు తీసుకున్న వాళ్ళకి ఆ వాస్తు ప్రభావం ఎంతవరకు ఉంటుంది గురుగారు? అద్దె ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా వాస్తు ప్రభావం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆ ఇంట్లో నివసిస్తున్నారు కాబట్టి వాస్తు ప్రభావం ఉంటుంది. అయితే కొంతవరకు వాస్తు దోషాలు ఉన్న ఇల్లు ఉన్న యజమానికి కొంతవరకు వాస్తు ప్రభావం ఉంటుంది. యజమాని కూడా వాస్తు దోషాలు లేని ఇల్లునే చూసుకోవాలి. అంతేగాని వాస్తు దోషాలు ఉన్న ఇంటిని ఎవరో అద్దెకిస్తున్నాం కదా అని వదిలిపెట్టకూడదు. దాని ప్రభావం వాళ్ళకు ఉంటుంది. అదొకటి. తల్లిదండ్రులు ఉండే ఇంటి ప్రభావము పిల్లల మీద పడుతుంది. తల్లిదండ్రులు వేరే ఇంట్లో ఉంటుంటారు, కొడుకు కోడళ్ళు వేరే చోట ఉంటుంటారు. తల్లిదండ్రులు ఉన్న ఇంటికి వాస్తు సరిగా లేకపోతే ఆ ప్రభావం ఇందాక అనుకున్నాం కదా, ఇంటి పెద్ద కొడుకు మీద పడుతుందని. కాబట్టి తల్లిదండ్రులు ఉండే ఇంటి వాస్తు ప్రభావం పిల్లల మీద పడుతుంది. కాబట్టి మంచి ఇళ్లల్లోనే ఉండాలి. అదొకటి. వాస్తు దోషము ఉన్నది ఇంటికి, అది నా పేరు మీద లేదండి, మా మిస్సెస్ పేరు మీద ఉన్నది అంటారు. అయితే నీ పేరు మీద లేనంత రిజిస్ట్రేషన్ ఆయన పేరు మీద ఉన్నంత మాత్రాన దాని ఫలితము మీకే వచ్చేది. యజమానులు మీరే అక్కడ. కాబట్టి రిజిస్ట్రేషన్లు పేర్ల మీద ఉండటం కాదది. ఆ యజమానులు ఎవరో వాళ్లకు ఆ దోషాలు వస్తాయి. కాబట్టి
వాస్తు దోషాలను సరి చేసుకోవలసిందే. ఇంకొక మాట ఏంటంటే, వాస్తు దోషాలు ఉన్నప్పటికీ ఆ ఇంట్లో అవి చిన్న చిన్న దోషములు గనకైతే ఆ ఇంట్లో ఉండే సామానులను మనం సర్ది పెట్టుకోవటము, ఏర్పాటు చేసుకునే పద్ధతిని బట్టి కొన్ని వాస్తు దోషాలు పోతాయి. ఇప్పుడు ఇందాక అనుకున్నాం మనము, దేవుడి గది ఎదురుగా బాత్రూమ్ ఉన్నది. అట్లాంటప్పుడు ఏం చేయాలి? ఒక చిన్న రెమెడీ, ఆ బాత్రూమ్కు కర్టన్లు వేసి పెట్టుకోవటం మంచిది. ఇటువంటివి చేసుకుంటే ఆ దోషం అక్కడికి క్షమిస్తుంది. అంతేగాని ఆ బాత్రూమ్ తీసేయటము, ఈ దేవుడి గది తీసేయటము, ఇది కొండందవి ఎలకను పట్టినట్టు ఉంటుంది. అటువంటి మాటలు చెప్పకూడదు.